నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చర్లపల్లి జైలు నుంచి సరూర్ నగర్ సిసిఎస్ కార్యాలయానికి హరిహరను తీసుకొచ్చారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం వరకు నవీన్ హత్యపై వివిధ కోణాల్లో పోలీసులు విచారించనున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, హరిహర కృష్ణ కస్టడీకి సంబంధించి ఈ విచారణకు సంబంధించి ఏంటి వివరాలు? హరిహరను కొద్దిసేపటి క్రితమే అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చెర్లపల్లిలోని జైలు నుంచి హరిహరను కొద్దిసేపటి క్రితమే ఎస్కార్ట్ వాహనంలో తరలిస్తూ ఉన్నారు. ఇక సరూర్ నగర్ లో ఉండేటువంటి సిసిఎస్ కార్యాలయానికి హరిహరను తరలించి ఇక్కడే అతన్ని విచారించున్నారు. ఈ రోజు కస్టడీలోకి తీసుకున్న తర్వాత 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా సుదీర్ఘంగా అతన్ని అబ్దుల్లాపూర్ మెట్రో పోలీసులు విచారించబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ నవీన్ హత్య కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారాలు ఇప్పటికే పోలీసులు సేకరించారు కాబట్టి ఆ ఆధారాలను ముందుంచి హరిహరను పోలీసులు ఇటు విచారించబోతూ ఉన్నారు. ప్రధానంగా ఇక నవీన్ హత్య చేసిన తర్వాత హరిహర అంటే 24వ తేదీ వరకు కూడా పోలీసులకి లొంగిపోలేదు. అంటే ఈ 4-5 రోజుల కాలం వరకు కూడా హరిహర ఎక్కడికి వెళ్ళాడు, ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారో అన్న అంశాల గురించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అతని నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. మరోవైపు హరిహరకు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎవరైనా నవీన్ హత్య చేయడానికి సహకరించారా అన్న కోణంలో కూడాను వివరాలు రాబట్టేటటువంటి ప్రయత్నం ఇటు అబ్దుల్లాపూర్ పోలీసులు చేయబోతున్నారు. మరోవైపు ఇక నవీన్ హత్య కేసుకు సంబంధించి కూడా ఐఓగా వనస్థలిపురం ఏసీపీ ఉన్నారు. అయితే ఆయన లీవ్ లో ఉండడం వలన ఈ రోజు ఏసీపీ ఎల్బీ నగర్ ఏసీపీ ఇన్ఛార్జ్ ఐఓ ఆఫీసర్ గా ఉన్నారు కాబట్టి అతని సమక్షంలోనే ఈరోజు విచారణ కూడా కొనసాగబోతూ ఉంది. ప్రధానంగా ఎప్పుడైతే నవీన్ ను హత్య చేశాడో హరిహర కృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ముందుగా తన స్నేహితుడు హాసన్ని కలుసుకున్నాడు. అక్కడే తన ఇంట్లోనే ఉండి స్నానం చేసి ఆ బట్టలు దుస్తులు మార్చుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హత్య చేసినటువంటి విషయాన్ని హాసన్కి చెప్పాడు. ఆ తర్వాత తన తండ్రికి కూడాను ఇదే విషయాన్ని హాసన్ స్పష్టం చేసినటువంటి సందర్భం అయితే ఉంది. సో స్నేహితురాలకు కూడా ఇప్పటికే హాసన్ చెప్పారు కాబట్టి అయితే ఇదంతా కూడా అంటే హాసన్కి ఈ ముగ్గురికి కూడా హత్యకు సంబంధించినటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఈ ముగ్గురు పోలీసులకు ఎటువంటి సమాచారాన్ని అందించలేదు. మరోవైపు హరిహర లొంగిపోయేంత వరకు కూడా ఇక నవీన్ హత్య గావింపబడ్డాడు అనే విషయం తెలియదు కాబట్టి సో మొత్తానికి ఈ ముగ్గురిని కూడాను ఇందులో సాక్షులుగా చేర్చాలా లేకపోతే వీరిని కూడా నిందితులుగా చేర్చాలా అన్న అంశాల గురించి కూడా పోలీసులు న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్లేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఇదే కాకుండా ఇక ప్రత్యేకంగా ఎవరైనా నవీన్ హత్య చేయడానికి హరిహరకు ఎవరైనా సహకరించారన్న కోణంలో కూడాను పోలీసులు దర్యాప్తు చేయబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే హరిహర తండ్రి కూడా ఒక విషయాన్ని స్పష్టంగా ఆరోపిస్తూ ఉన్నారు. హరిహర మాత్రమే ఈ యొక్క హత్య చేసి ఉండరు, అతని వెనకాల మరికొంతమంది ఉన్నారు, వారంతా కలిసి హత్య చేశారు, తర్వాత ఇదంతా నెపమంతా కూడా హరిహర మీద నెట్టబోతూ ఉన్నారంటూ ఆయన కూడా ఆరోపణలు చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి సో పోలీసులు ఆ దిశగా కూడా హరిహరను ప్రశ్నించబోతూ ఉన్నారు. మరెవరైనా పాత్ర ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయబోతుంది. ఇదంతా ఒక అంశం అయితే ఇప్పటికే ముగ్గురు సెల్ ఫోన్లు హరిహర అలాగే నవీన్ సెల్ ఫోన్తో పాటు ఇక హరిహర స్నేహితురాలు సెల్ ఫోన్లు కూడా ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు కాబట్టి అందుకు సంబంధించినటువంటి డేటాను కూడా రిట్రీవ్ చేయబోతున్నారు. అందులో కూడా కొన్ని ఏమైనా ఆధారాలు లభిస్తే కనుక అందులో కూడా ఎవరితో అయినా సరే ఈ హత్యకు సంబంధించిన అంశాలను హరిహర ప్రస్తావించి ఉంటే కనుక వారిని కూడా ఇందులో సాక్షులుగా వారిని కూడా విచారించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు డేటానంతా కూడా రిట్రీవ్ చేయబోతూ ఉన్నారు కాబట్టి ఆ డేటాను రిట్రీవ్ చేసిన తర్వాత అందులో కొన్ని ఎప్పుడైతే నవీన్ని హత్య చేసిన తర్వాత అతనికి సంబంధించినటువంటి శరీర భాగాలను వేరు చేయడంతో పాటు ఆ శరీర భాగాలకు సంబంధించినటువంటి ఫొటోస్ ఇటు స్నేహితురాలికి పంపారంటూ కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కాబట్టి అసలు వాటన్నిటిలో ఎంత వాస్తవం ఉంది ఏంటన్న అంశాల గురించి కూడా ఆ డేటా రిట్రీవ్ చేస్తే అందులో కూడా పూర్తి స్థాయిలో విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇదంతా ఒక అంశం అయితే ప్రధానంగా సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది ఇందులో ముఖ్యమైన అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా మూసరంబాంగ్లో నవీన్ను ఇటు హరిహర కృష్ణ పికప్ చేసుకున్నాడు. అక్కడి నుంచి కూడా అంబర్పేటకి వెళ్ళి అక్కడే మద్యం కొనుగోలు చేశారు. అంబర్పేట నుంచి ఆ తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ వెళ్ళి అక్కడే మద్యం సేవించిన తర్వాత అతి కిరాతకంగా గొంతు నిలిమి హత్య చేసిన తర్వాత శరీర భాగాలను వేరు చేసి ఆ వేరు చేసినటువంటి శరీర భాగాలను ఒక మూటగా కట్టుకుని బ్రాహ్మణపల్లి సమీపంలో వాటిని విసిరివేశారు. అయితే ఇదంతా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ పోలీసులు చేయబోతున్నారు. ప్రధానంగా ఈ హత్యకు నవీన్ హత్యకు హరిహర ఏ విధంగా ప్లాన్ చేశాడు, ఎక్కడి నుంచి ఈ హత్యకు ప్లాన్ చేశాడు అన్న అంశాల గురించి కూడా పూర్తి స్థాయిలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అదంతా కూడా ఇప్పటికే అదంతా దర్యాప్తు చేయబోతున్నారు ఇప్పటికే పోలీసులు. మొత్తానికైతే మాత్రం కొద్దిసేపటి క్రితమే హరిహరను అబ్దుల్లాపూర్ మెట్లు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చెర్లపల్లి జైలు నుంచి మరి కాసేపట్లో ఇటు సరూర్ నగర్ సిసిఎస్ కార్యాలయానికి తీసుకురాబోతున్నారు. ఇక్కడే 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా హరిహరను విచారించబోతూ ఉన్నారు. నవీన్. ఓకే శశి.